హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు డిగ్రీ పాస్ అయితే చాలు, జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అయితే మీకోసం రెడీగా ఉన్నాయి. అవి కూడా డైరెక్ట్గా పర్మనెంట్ జాబ్స్. సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుందంట, ఎటువంటి ఇంటర్వ్యూస్ కూడా ఉండవు. సో అవేంటో ఇప్పుడు చూసేద్దాం. భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఒకటి, అదేంటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, ఐఐటి మద్రాస్ అనమాట. అండ్ చెన్నై 2025 ఇయర్కి నాన్ టీచింగ్ సిబ్బంది కోసం అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా లైబ్రేరియన్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్, జూనియర్ అసిస్టెంట్ వంటి వివిధ గ్రూప్ ఏ, బి, సి కేటగిరీలో మొత్తం 23 వేకెన్సీస్ అయితే ఉన్నాయంట. ఈ అవకాశం ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే వాళ్ళందరికీ కూడా నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన పూర్తి వివరాలేంటో, అర్హతలేంటో, అది ఎలా అప్లై చేసుకోవాలి అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్లో గ్రూప్ ఏ పోస్టులైన లైబ్రేరియన్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నుండి గ్రూప్ సి పోస్టులైన జూనియర్ అసిస్టెంట్ వరకు చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయంట. చాలా వేకెన్సీస్ ఉన్నాయి. అందులో మనకు వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అంటే, మీకు ఆన్లైన్లో ఏప్రిల్ 19, 2025 నుంచి మీకోసం ఈ రిక్రూట్మెంట్కి మీరు అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 19 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి మే 19 వరకు ఉంది. సో ఈలోపు మీరు ఈ డీటెయిల్స్ అని తెలుసుకుని అప్లై అయితే చేసేసుకోండి. ఇక్కడ వేకెన్సీస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ మీకు ఈ రిక్రూట్మెంట్లో మొత్తం 23 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని కేటగిరీస్కి రిజర్వేషన్ అయితే ఉంది. సో ఇప్పుడు ఆ పోస్టులు ఏంటి, వేకెన్సీస్ ఎన్ని, ఏజ్ లిమిట్ ఏంటి అనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. లైబ్రేరియన్స్కి గ్రూప్ ఏలో ఒకటే పోస్ట్ ఉంది, అది జనరల్ కేటగిరీ. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 50 ఇయర్స్ వరకు ఉంది. పే మ్యాట్రిక్ లెవెల్స్ వచ్చేసి ఏఎల్ 14 అంట. అండ్ నెక్స్ట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గ్రూప్ ఏ పోస్ట్ ఇది కూడా. అండ్ వేకెన్సీ వచ్చి ఒకటే ఉంది, అది జనరల్ కేటగిరీ. ఏజ్ లిమిట్ వచ్చేసి 50 ఇయర్స్. ఇది లెవెల్ 12కి వెళ్తుంది. అండ్ డిప్యూటీ రిజిస్టర్ అండ్ గ్రూప్ ఏ ఇది కూడా. అండ్ వేకెన్సీస్ వచ్చేసి 2 ఉన్నాయి, ఒకటి ఈడబ్ల్యూఎస్కి ఇచ్చారు, ఒకటి ఓబీసీకి ఇచ్చారు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఇది కూడా 50 ఇయర్స్. అండ్ లెవెల్ 12 జాబ్ గ్రేడ్ ఇది. అండ్ టెక్నికల్ ఆఫీసర్ ఇది ఏ గ్రూప్. అండ్ ఒకటే వేకెన్సీ ఉంది, అది జనరల్ కేటగిరీ ఇచ్చారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 45 ఇయర్స్ మాత్రమే ఉంది. అండ్ లెవెల్ 10 గ్రేడ్ ఇది. అండ్ అసిస్టెంట్ రిజిస్టర్ ఇది గ్రూప్ ఏ వచ్చేసింది. అండ్ వేకెన్సీస్ వచ్చేసి 2 ఉన్నాయి, ఒకటి ఈడబ్ల్యూఎస్కి, ఒకటి ఓబీసీకి ఇచ్చారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 45 ఇయర్స్, లెవెల్ 10 గ్రేడ్ ఇది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకు మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి, మీకు ఉండవలసిన ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ లైబ్రేరియన్ డిప్యూటేషన్ ఇది. అండ్ మీకు వచ్చేసి ఏదైనా దాంట్లో ఒక బ్యాచిలర్ డిగ్రీ అండ్ లైబ్రరీ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ, మ్యాక్సిమం 55% అయితే ఉండాలి. అండ్ పిహెచ్డి కూడా చేసి ఉండాలంట. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 15 ఇయర్స్ లైబ్రేరియన్ అనుభవం ఉండాలి. అండ్ అందులో కూడా ఒక 5 ఇయర్స్ డిప్యూటీ లైబ్రేరియన్గా చేసిన అనుభవం లేదా 10 సంవత్సరాలు అసిస్టెంట్ లైబ్రేరియన్గా చేసిన అనుభవం అయితే ఉండాలి. అండ్ పే లెవెల్ వచ్చేసి ఏఎల్ 14. అండ్ నెక్స్ట్ వచ్చేసి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి. నెంబర్ 2 వచ్చేసి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. అండ్ మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ. ఇందులో కూడా అట్లీస్ట్ మీకు 55% అయితే మార్కులు ఉండాలి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 15 ఇయర్స్ దాంట్లో ఉన్న అనుభవం ఉండాలి. అండ్ 5 ఇయర్స్ అయితే సూపర్వైజర్ చేసిన క్వాలిఫికేషన్ అయితే కూడా ఉండాలంట. అండ్ పే లెవెల్ వచ్చేసి 11-12లో. అండ్ నెక్స్ట్ 3 వచ్చేసి జూనియర్ అసిస్టెంట్. ఇక్కడ మీ క్వాలిఫికేషన్ ఆర్ట్స్, సైన్స్, హ్యుమానిటీస్, కామర్స్ లేదా బ్యాచిలర్ డిగ్రీలో ఎక్కడైనా కానీ అట్లీస్ట్ ఒక 60% మార్క్స్ వెయిటేజ్ అయితే ఉండాలి. అండ్ కంప్యూటర్ ఆపరేటర్లో కొంచెం మీకు నైపుణ్యం అయితే ఉండాలి అంటున్నారు. అండ్ పే లెవెల్ వచ్చేసి లెవెల్ 3. నెక్స్ట్ ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాం. అండ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒక అధికారిక వెబ్సైట్ ఉంటుంది కదా, దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్
అక్కడ అవసరమైన వివరాలన్నీ చాలా జాగ్రత్తగా చదివి నోట్ చేసుకోండి. అండ్ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయడం ఎలా అంటే మీ స్టడీ సర్టిఫికేట్స్ అండ్ ఎస్ఎస్ఎల్సి, హెచ్ఎస్సి, డిగ్రీ, మాస్టర్ అండ్ పిహెచ్డి సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. అండ్ బర్త్ సర్టిఫికేట్, మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ కేటగిరీ సర్టిఫికేట్ మీరు ఎస్టీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి ఒకవేళ అన్నీ వర్తిస్తే ఆ సర్టిఫికేట్ కూడా మీకు ఉండాలి. అండ్ మీకు వర్క్ చేసిన అనుభవం ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్స్ కూడా అక్కడ పెట్టాలి. నెక్స్ట్ మీరు అప్లై చేసుకోవడానికి ఫీజు ఎంత అంటే 500 రూపీస్. జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ మగవాళ్ళకి మాత్రమే. అండ్ ఆడవాళ్లకు, మిగతా కేటగిరీ వాళ్ళకి అసలు ఫీజే లేదంట. మీరు ఇచ్చిన అన్ని డీటెయిల్స్ కరెక్ట్ అయిన తర్వాతే ఆ ఫామ్ని మీరు కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ ఈ కాపీస్ ఏవి మీరు పంపించాల్సిన అవసరం లేదు. అన్ని డాక్యుమెంట్స్ ఆన్లైన్లో అయితే అప్లోడ్ చేసేయచ్చు. అండ్ మిమ్మల్ని ఎలా క్వాలిఫై అవుతారు, మీరు ఎలా క్వాలిఫై అవుతారు అంటే షార్ట్ లిస్టింగ్ అంటే ఆన్లైన్లో మీరు ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. అండ్ రైటింగ్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ రెండు ఉంటాయి. అండ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది ఆ టెస్ట్ వచ్చేసి. అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఏదైనా లాంగ్వేజ్లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయొచ్చు. అండ్ మిమ్మల్ని క్వాలిఫై చేసినప్పుడు ఏదైనా మిస్టేక్ జరుగుంటే ఐఐటి మద్రాస్ అధికారులు ఎప్పుడైనా రద్దు చేయడానికి లేదా సవరణ చేయడానికి వాళ్ళకి పూర్తి హక్కు అయితే ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ముఖ్యమైన మీకు గైడెన్స్ ఏంటి అంటే మీరు ఇండియన్స్ అయి ఉండాలి డెఫినెట్గా. అండ్ మీరు అప్లై చేసే ముందు అధికారిక వెబ్సైట్లో ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్ సెక్షన్ కంపల్సరీ చదివిన తర్వాత అవన్నీ ఓకే అనుకున్న తర్వాతే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ మీరు సబ్మిట్ చేసే సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒక రికగ్నైజ్డ్ అయి ఉండాలి. అండ్ రిజర్వేషన్ అయితే ఇండియన్ గవర్నమెంట్ నిబంధనల ప్రకారం అయితే అమలు చేయబడుతుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకైతే 5 years అండ్ ఓబీసీ, ఎన్సీఎల్ అభ్యర్థులకైతే 3 years వయసు సడలింపు అయితే ఉంటుంది. అండ్ అభ్యర్థులు సరైన యాక్టివ్ ఈమెయిల్ ఐడిని మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే మీకున్న అన్ని కమ్యూనికేషన్స్ మీకు ఈమెయిల్ ద్వారానే వస్తాయి. సో కరెక్ట్ ఈమెయిల్ ఐడి అయితే నోట్ చేయండి. సరైన క్వాలిఫికేషన్స్ అండ్ డాక్యుమెంట్స్ అన్ని ఇన్ టైంలోనే సబ్మిట్ చేసి మీరు కూడా ఒక మంచి జాబ్ అయితే సంపాదించగలుగుతారు. సో మీ కెరీర్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి మేము సదా ప్రయత్నిస్తూనే ఉంటాం. మీకు మంచి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చూసి అప్లికేషన్ పెట్టుకోండి. మరో మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.